గ్రూప్ 15 ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మనం మాట్లాడితే ఇవి 3 రకాల ఆక్సిడేషన్ స్టేట్ ని మనకు షో చేస్తాయి. -3 +3 +5. -3 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది డౌన్ ద గ్రూప్ మనకి డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది. మోస్ట్లీ నైట్రోజన్ మాత్రమే ఎక్కువగా -3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. అందుకనే -3 ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. +3 ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? డ్యూ టు ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. కిందికి వెళ్ళిన కొద్దీ ఈ ఆటమ్స్ అన్ని కూడా వాటి ఇన్నర్ షెల్ లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ S లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా ఇవి పేర్ అంటే జంటగానే ఉంచుకోవడానికి ట్రై చేస్తాయి. అందుకనే ఇవి ఎప్పుడు కూడా 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి +3 ఆక్సిడేషన్ స్టేట్ లోనే ఎక్కువగా షో అనేటువంటి చేస్తాయి +3 ఆక్సిడేషన్ స్టేట్ ని. అందుకనే కిందికి వచ్చిన కొద్దీ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. దాని తర్వాత +5 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది డిక్రీజ్ అనేటువంటిది అయిపోతుంది పిల్లలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ నైట్రోజన్ -3 ని షో చేస్తుంది. అదేవిధంగా పైన ఉన్నవి మోస్ట్లీ +5 ని ఎక్కువ షో చేయడానికి ట్రై చేస్తే కిందికి వచ్చిన కొద్దీ ఇవి +3 ని ఎక్కువ షో చేయడానికి ట్రై చేస్తాయి.